नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भाकपा के राज्य सहायक सचिव मेकल रवि ने केंद्र सरकार से राज्य विभाजन के दौरान किए गए वादों को लागू करने की मांग की। उन्होंने चेतावनी दी है कि तेलंगाना के दूसरे सबसे बड़े शहर माने जाने वाले वरंगल में जमा समस्याओं का तुरंत समाधान किया जाए, अन्यथा भाकपा पार्टी अपने आने वाले दिनों में आंदोलन करेगी। वरंगल के शिवनगर स्थित भाकपा जिला पार्टी कार्यालय में आयोजित एक सम्मेलन में बोलते हुए इस अवसर पर मेकल रवि ने कहा कि राज्य विभाजन के दौरान केंद्र द्वारा किए गए वादों, काजीपेट स्थित बयाराम स्टील फैक्ट्री में कोच फैक्ट्री की स्थापना और राज्य सरकार वरंगल जिले में जमा समस्याओं का तुरंत समाधान करे। उन्होंने चेतावनी दी कि भाकपा पार्टी अपने आने वाले दिनों में समस्याओं के समाधान के लिए आंदोलन करेगी। కూడు గూడు నీడ కావాలని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి గత ప్రభుత్వం ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు। ఈ ప్రభుత్వానికి మేము వాళ్ళు కలిసి పోటీ చేసిన మా శాసనసభ్యులు కూనంనేని గారు ఎన్నికైనా కూడా పేద ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలు నాలుగలాగా ఉండాలనే అదే వారసత్వంతో పుణిపుచ్చుకొని వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేము పోరాటాలు చేయదలుచుకున్నాం। రానున్న కాలం లోపల ఇక్కడ ప్రారంభించినటువంటి విమానాశ్రయం నిధులు కేటాయించి త్వరితగతంగా పూర్తి చేయాలి। అదేవిధంగా ఈ విభజన హామీలో ఏదైతే అంశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో కోచ్ ఫ్యాక్టరీ, దాని తర్వాత బయ్యారం ఉక్కు పరిశ్రమ, దాని తర్వాత గిరిజన కళాశాలను హాస్టల్ని ఏర్పాటు చేయాలని మనకు ఉమ్మడి విభజన హామీలో ఇచ్చిండ్రు। దానికి అరకొర నిధులు ఇచ్చి ప్రారంభించిన తప్ప ఈ వరంగల్ జిల్లా మీద సబతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఈ పాలక ప్రభుత్వాలు। వెంటనే ఈ రైల్వే వ్యాగన్ పరిశ్రమ స్థానంలోనే ఇంకా కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని మరొకసారి సిపిఐ పార్టీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। వెంటనే నువ్వు ఇచ్చిన విభజన హామీలో బయ్యారం ఉక్కు పరిశ్రమను ప్రారంభించాలి। ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం అరకొర నిధులు ఇచ్చి నువ్వు ప్రారంభించలేదు, వెంటనే దాన్ని ప్రారంభించాలి। ఇంకా ఈ పార్కు ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం, అందులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి। ఇంకా చాలా ఈ వరంగల్ జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం భారీ పరిశ్రమలు అనేటివి నెలకొల్పాలి। ఈ పాలకుల నిర్లక్ష్యం వలన అది ఏ రాజకీయ పార్టీ అని చెప్తలేను, పని చేయాలనుకుంటే నీతి నిజాయితీతోటి వరంగల్ జిల్లా కావాల్సిన ప్రజలకు అన్యాయం జరిగిందని గొంతెత్తి కూసే సిపిఐ పార్టీ అలా కూస్తున్నా కూడా ఈ పాలక ప్రభుత్వం పెడచెవిన పెడతా ఉన్నది। ఇప్పటికైనా ఇక్కడ ఎన్నికైన ప్రధానమంత్రులు సైతం, మంత్రులైన అందరు సైతం వరంగల్ జిల్లా మీద కన్న మమకారం ఉంటే, ఈ పుట్టిన గడ్డ మీద ఉంటే ఈ ప్రభుత్వానికైనా వెంటనే ఇక్కడ భారీ పరిశ్రమలని స్థాపించాలి। అండర్ గ్రౌండ్ సిస్టమ్ను ఇంకా ఏర్పాటు చేసి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి। ప్రజల అవసరాలకు అనుగుణంగానే ఇక్కడ ఇంకా విస్తృతమైన ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేయాలి। దాని తర్వాత ఏదైతే పేద ప్రజలకు ఉన్నారో ఈ విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ దిశ లోపల ఈ ప్రభుత్వాలు తీసుకుపోతున్నాయి। వెంటనే విద్యా వైద్యం అనేది ప్రభుత్వ ఆజమాయిషీలో ఉండే విధంగా మేము గట్టి పోరాటాలు నిర్వహిస్తాం। ఈ ప్రభుత్వం కూడా విద్యా వైద్యం మీద తగిన చర్యలు తీసుకోవాలి।